ఏ దేశంలోనైనా విమానాశ్రయాలు కేవలం ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే కాదు, అవి ప్రగతికి ఎంతో ఊతమిస్తాయి. భారతదేశంలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ఒకటిగా ఆవిర్భవించింది. భారత విమానయాన రంగానికి ప్రధాన మైలురాయిగా నిలుస్తోంది. గౌతమ బుద్ధ నగర్ జిల్లా జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన నేపథ్యంలో ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారత్ తన విమానయాన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకుని ప్రపంచ విమానయాన కేంద్రంగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా గౌతమ్ బుద్ధనగర్ జిల్లా జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఎన్సీఆర్కు ఒక కీలక అంతర్జాతీయ ప్రవేశ ద్వారంగా భావిస్తున్న ఈ విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుబంధంగా ఈ ప్రాంతానికి రెండవ అంతర్జాతీయ విమానాశ్రయంగా పనిచేస్తోంది. ఈ రెండు విమానాశ్రయాలు కలిసి ఒక సమీకృత విమానయాన వ్యవస్థగా పనిచేస్తూ రద్దీని తగ్గించి ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచుతాయని భావిస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఆగ్రా, మధుర, అలీగఢ్, ఘజియాబాద్, ఇటావా, ఫరీదాబాద్ సహా పశ్చిమ యూపీలోని వివిధ జిల్లాలకు ప్రయోజనం చేకూర్చబోతోందని, ఈ విమానాశ్రయం పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని రైతులకు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, యువతకు అనేక కొత్త అవకాశాలను అందిస్తుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టులలో ఒకటి. ఈ విమానాశ్రయం ప్రారంభంలో సంవత్సరానికి 2 కోట్ల మంది ప్రయాణికులను, పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత ఆ సామర్థ్యాన్ని సంవత్సరానికి 7 కోట్ల మంది ప్రయాణికుల వరకు పెంచవచ్చు. ఈ విమానాశ్రయం మొదటి దశను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో సుమారు 11,200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారు. విశాలమైన విమానాల నిర్వహణ దృష్ట్యా 3,900 మీటర్ల రన్వేను ఏర్పాటు చేశారు. అన్ని వాతావరణ పరిస్థితులలో నిరంతరాయంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ILSతో సహా అధునాతన నావిగేషన్ వ్యవస్థలు, ఆధునిక ఎయిర్ఫీల్డ్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంతో కార్గో లాజిస్టిక్స్కు ప్రోత్సాహం లభించనుంది. ఏడాదికి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ప్రారంభ కార్గో నిర్వహణ సామర్థ్యంగా లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అయితే దీనిని 18 లక్షల మెట్రిక్ టన్నుల వరకు విస్తరించవచ్చు. దీని వాస్తు శిల్పం భారతీయ వారసత్వం నుంచి ప్రేరణ పొందింది. సాంప్రదాయ ఘాట్లు, హవేలీలను గుర్తుచేసే అంశాలను పొందుపరుస్తూ సాంస్కృతిక సౌందర్యాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో మేళవించారు. యమునా ఎక్స్ప్రెస్ వేకు సమీపంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులు, సరుకు రవాణాకు సౌకర్యంగా ఉంటుంది. రోడ్డు, రైలు, మెట్రో, ప్రాంతీయ రవాణా వ్యవస్థల అనుసంధానంతో సమగ్ర రవాణా కేంద్రంగా రూపొందించారు. ఇంధన సామర్థ్య వ్యవస్థలు పర్యావరణ హిత పద్ధతులను అనుసరిస్తూ కర్బన ఉద్గార రహితంగా ఉండాలని లక్ష్యంగా నిర్ణయించారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో విమాన రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రధానంగా ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి 10 ప్రధాన నగరాలకు విమానాలు నడపనున్నారు. ప్రారంభంలో పరిమిత దేశీయ విమానాలు, తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఢిల్లీ నుంచి సుమారు 60 నుంచి 80 కిలోమీటర్లకు పైగా దూరమున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి యమునా ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లైవే, నోయిడా గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని అనుసరించడం సులభంగా చేరుకోవచ్చు. ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని బట్టి ఢిల్లీలోని ING విమానాశ్రయం లేదా కొత్త నోయిడా విమానాశ్రయాన్ని ఎంచుకోవచ్చు.